పిల్లలకి ఇచ్చారు. వినబడుతున్న ప్రతి సంగతిని గ్రహించుటకు, మీ చిత్తాన్ని ఈ భూమి మీద నెరవేర్చుటకు మీ పిల్లల మనస్సులను స్థిరపరచమని అర్థిస్తున్నాం. మీ పక్షంగా నిలబడి మాట్లాడుతున్న నాకు సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నాకు సహాయంగా నిలవమని యేసుక్రీస్తు వారి పవిత్రమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్. క్రీస్తునందు చేరి వచ్చిన ప్రియులైన వారందరికీ, అదేవిధంగా వేదికను అలంకరించిన నా తోటి దైవజనులకు నా హృదయపూర్వక శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులరా, గత దినము అంతకు ముందటి దినము మనిషిగా మన బ్రతుకు ఎప్పుడు ముగుస్తుందో చెప్పలేని, గ్యారంటీ లేని కాలం, గ్యారంటీ లేని జీవితం అని, ఒకవేళ ఈ భూమి మీద కన్ను మూస్తే క్షణంలో పాతాళానికి జారిపోవలసి ఉంది అని, ఆ పాతాళంలో ఆ నరక శిక్ష ఎంత భయంకరంగా ఉంటుందో అనేక రుజువులతో మనం లేఖనాల నుంచి అనేక సంగతులు మనం చూసాం. ప్రియులారా, ఒక వాస్తవం చుట్టూ ఎన్నో అబద్ధాలు అలుముకుంటాయి అన్నది నిజం. ఒక సత్యం చుట్టూ ఎన్నో వివాదాలు రాజుకుంటాయి అన్నది కూడా నిజం. ఒక తామర పువ్వును మనం ఆలోచిస్తే అది బురదలోనే ఉంటుంది, దాని చుట్టూ బురద ఉంటుంది, మురికి నీళ్ళు ఉంటాయి. దాని చుట్టూ బురద ఉన్న, బురదలోనే అది పుట్టినా ఆ తామర పువ్వుకు బురద అంటదు అన్నది సత్యం, నిజం. అలాగే యేసుక్రీస్తు చెప్పిన వాక్యం ఈ ప్రపంచం అనే అజ్ఞానము మధ్య మొలిచిన తామర పువ్వు లాంటిది. తామర పువ్వును చేరుకోవాలంటే బురదను దాటాలి అన్నది నిజమైతే, యేసుక్రీస్తు చెప్పిన ఈ వాస్తవాలను అర్థం చేసుకోవాలంటే మన మనసుల్లో ఉన్న మలినాలు, ఈ లోకం ఇప్పటికే చాలా మలినం మన హృదయాల్లో వేసింది. ఎన్నో తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు భావజాలాలు, మనం నేర్చుకున్న విద్య, మనం నేర్చుకున్న జ్ఞానం మన మనస్సులను, మన మార్గాలను పూర్తిగా చెరిపేసింది. దానివలన చావు తర్వాత ఏముందని ఎవడు చూశాడండి, చూసినవాడు ఎవడున్నాడండి అని మాట్లాడుతున్నారు. నిజంగా చూసినవాడు చెబితే నమ్ముతారా అంటే, చూసినవాడు ఉన్నాడు. 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదే 33.5 సంవత్సరాలు సుమారుగా మనుషుల మధ్య బ్రతికాడు, మనుషులతో మాట్లాడాడు. తాను ఏ లోకాలను చూశాడో ఆ లోకాల గురించి పూర్తిగా చెప్పాడు. ఎప్పుడో చెప్పిన ఒక డార్విన్ సిద్ధాంతాన్ని ఇప్పటికీ నమ్మితే ఒక అబద్ధం అది. యేసుక్రీస్తు చెప్పిన మాటని ప్రపంచం ఎందుకు నమ్మదు? నమ్మితే రాలి. కానీ పరిస్థితి ఏమిటి అంటే, లోకంలో ఎవడో దేవుని మాటలు ఒప్పుకోవటం లేదు అంటే పర్వాలేదు, ఎందుకంటే వాడు బైబిల్ను నమ్మడు, క్రీస్తుని నమ్మడు. కానీ దారుణమైన పరిస్థితి ఏమిటంటే, క్రైస్తవ్యంలోనే ఉంటూ నరకము ఉందా, ఉంటే దేవుడు అన్యాయస్తుడు అవుతాడు కదా, అసలు దేవుడు ఎందుకు నరకంలో వేస్తాడు, ఇవన్నీ అబద్ధాలు అని ధైర్యంగా గుండె మీద చేయి వేసుకొని పాపం చేస్తూ ధైర్యంగా అవిధేయులుగా బ్రతుకుతున్నారు. వారి హృదయాలను కురివిందం వలె కఠినం చేసుకొని బ్రతుకుతున్నారు మనుషులు. చాలామందిని గమనిస్తానండి, చాలా ప్రసంగాలు చూస్తూ ఉంటాను, చాలా సభలను గమనిస్తూ ఉంటాను. ఎందుకో క్రైస్తవ బోధకుల ప్రసంగాలలో నరకం, పాతాళం, మరణం తర్వాత జీవితం, వీటి గురించి ఎక్కువ మాట్లాడడం లేదండి. పేరు మోసిన బోధకులు ఉన్నారు, పెద్ద పబ్లిసిటీతో, ఆర్భాటంతో, ఏమండి వేలకు వేలు, లక్షలకు లక్షల ప్రజల అభిమానంతో పేరు గడించినటువంటి వారు ఉన్నారు. టీవీ ఛానల్స్లో కనబడుతున్నారు, పబ్లిక్ స్పీకర్స్గా కనబడుతున్నారు. చర్చిలో ప్రసంగం చేసిన, పబ్లిక్ మీటింగ్లో ప్రసంగం చేసిన, టీవీ ఛానల్లో ప్రసంగం చేసిన దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడు నీకు మేలు చేస్తాడు, రోగాలు తీసివేస్తాడు, నీ బ్రతుకులో చల్లగా చూస్తాడు.
వీటి గురించే తప్ప క్షణంలో మరణం వస్తుందని, మరణిస్తే భయంకరమైన అగ్నిజ్వాలలోకి వెళ్ళవలసి ఉంటుందని ఎందుకు మనుషులు స్థిరమైనటువంటి ఆ సత్యాన్ని స్థిరంగా ప్రజల మధ్య ఎందుకు వేయటం లేదు? ఒక విషయం పదే 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 చెప్పాలి మనిషికి, అప్పుడే మనుషుల మధ్య స్థిరపడుతుంది అది. ఈరోజు స్వస్థతల గురించి క్రైస్తవుల మధ్య స్థిరపడినంతగా స్వస్థతల గురించి స్థిరపడింది, ఆశీర్వాదాల గురించి మనుషుల మధ్యకు వెళ్ళినంతగా ఎందుకో మరణం తర్వాత వచ్చే ఈ భయంకరమైన శిక్ష గురించి క్రైస్తవుల మధ్య వారి హృదయాల్లో స్థిరమైన భావజాలం పడలేదు. నిజంగా వాళ్ళ హృదయాలలో నరకమును గురించిన భయం స్థిరంగా వేసి ఉంటే నామకార్థంగా బ్రతికే క్రైస్తవుడు ఉండడు, పాపం చేయటానికి భయపడతాడు. ప్రతి నిత్యము కళ్ళ ముందు నరకము, ఆ నరకంలో వచ్చే శిక్షను కళ్ళ ముందు పెట్టుకుంటారు. చాలామంది క్రైస్తవులే నరకం లేదు ఏమీ లేదని బోధిస్తుంటే ఎవరికంటే భయం కలుగుతుంది? వాళ్ళ మాటలు ఎంత అబద్ధమో అసత్యమో యేసుక్రీస్తు అన్న మాటను చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 48వ వచనం. మార్కు సువార్త 9వ అధ్యాయము 48. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకముంది, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. యశ్ప్రభు చెప్పిన మాట, స్వయంగా ఆయన మాటలలో కనబడుతున్న మాట. నరకము ఉంది, నరకమున వారి పురుగు చావదు, ఆ అగ్ని ఆరిపోదు, కలకాలము అగ్నిలో కాలిపోవాలి అని స్వయంగా యేసుక్రీస్తు చెప్తుంటే నరకం లేదు అనడానికి మనసు ఎలా ఒప్పిందంటే? అంటే యేసుక్రీస్తు మాటని అబద్ధం చేయడానికి ధైర్యం చేస్తున్నారా చాలామంది? మరొక మాట చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము మరి 30వ వచనం నుంచి చదవగలిగితే, నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచితే దానిని నరికి నీ యొద్ద నుండి పారవేయి, నీ దేహమంతయు నరకములో పడకుండా నీ అవయవములలో ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. నరకంలో ప్రవేశించకూడదు, నీ దేహమంతా నరకంలో ప్రవేశించకుండా ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. తర్వాత కంటిన్యూ చేయండి. ఏమండి? కనుక నీ అవయవంలో ఒకటి, నీ దేహమంతా ఈ నరకంలో పడకుండా ఒకటి నశించుట నీకు ప్రయోజనకరం కదా. అంటే ఈ భూమి మీద అవయవాలలో ఒకటైనా పోగొట్టుకో, కానీ నరకానికి వెళ్ళకు. నీ కుడికన్ను నిన్ను అభ్యంతరపరిచిందా, దానిని పెరికి పారవేయి. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిందా, దాన్ని పెరికి పారవేయి. అవయవాలు లేకుండా అయినా బ్రతుకు గాని నరకానికి వెళ్ళకు యేసుప్రభు అంటున్నాడు. ఈ భూమి మీద ఒక అవయవం నశించినా పర్వాలేదు, ఒకటి కోల్పోయినా పర్వాలేదు, 2 చేతులు కలిగి హ్యాపీగా బ్రతికి చచ్చాక నరకానికి వెళ్ళడం కంటే ఒక చేతితో బ్రతికి నిత్య జీవానికి వెళ్ళడం రైట్ అన్నాడు. 2 కన్నులు కలిగి పాపం చేసి భయంకరమైన నరకాగ్ని జ్వాలలోకి వెళ్ళే కంటే ఒక కన్ను పోయి గురుడ్డివాడిగా ఒంటి కన్నుతో ఈ భూమి మీద బ్రతికినా పర్వాలేదు, నిత్య జీవానికి వెళ్ళు అన్నాడు. ఆయన మాటలలో కనబడుతున్న ఈ స్పష్టత మీరు ఆలోచించండి. అది ఎంత భయంకరమైన లోకం కాకపోతే ఇక్కడ కన్నైనా తీసేయి. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుంది కదా, ఎందుకు పర్వదు? ఏది చూడకూడదో చూడమని కన్ను మనల్ని శోధిస్తుంది, ఏది చేయకూడదో దాన్ని చేయమని ఈ చెయ్యి మనల్ని శోధిస్తుంది. అభ్యంతరం. పరలోకానికి వెళ్ళాలన్న ఆలోచన ఆత్మకుంటే పాపం చేసి నరకానికి జారిపోవడానికి మనల్ని శోధించే అవయవాలు మనలోనే ఉన్నాయి. శోధనకు కారణాలుగా మన అవయవాలే నిలుస్తున్నాయి. అందుకే యేసుప్రభు అన్నాడు, నాయన ఆ నరకానికి వెళ్ళే కంటే ఇక్కడ ఒక చెయ్యి నరికి వేసుకో పర్లేదు, ఆ నరకానికి వెళ్ళడం కంటే నీ కన్ను ఒకటి తీసేసుకో పర్వాలేదు. ఇంత కఠినంగా చెప్పాడంటే అది ఎంత భయంకరమైన లోకం అండి. అలాగే ప్రకటన గ్రంథం
21వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 8వ వచనం చదవండి. ఏమండి? పిరికివారు, అవిశ్వాసులు, పిరికివారు, అవిశ్వాసులు, అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహారాధికులు, అబద్ధికులందరూ అగ్నిగంధకములతో మండు గుండములో పాలు పొందుదురు. ఇది రెండవ మరణం. అదే భయంకరమైన అగ్నిజ్వాలలోనికి వెళ్ళే ఆ నరకం. అలాగే 20వ అధ్యాయం కూడా చూడండి. 20వ అధ్యాయము 10వ వచనం, 20వ అధ్యాయం 10వ వచనం. వారిని మోసపరచిన అపవాది అగ్నిగంధకములు గల గుండములో పడవేయబడెను. అక్కడ క్రూర మృగమును అబద్ధ ప్రవక్తయు ఉన్నారు. వారు యుగయుగములు రాత్రింబవళ్ళు అందులోని బాధ, అందులో ఉన్న బాధ యుగయుగాలు. వాస్తవానికంటే పాతాళము, ఆ పాతాళంలో ఉన్న నరకము సృష్టించబడింది అపవాదికి, వాని దూతలకండి. యుగయుగాలు వాడు బాధపడాలి, యుగయుగాలు వాడిని బాధించాలని. కానీ మనుషులు ఈ భూమి మీదకి వచ్చి దేవునికి అవిధేయులై అపవాది వెళ్ళవలసిన ఆ నిత్యాగ్నిలోనికి మనుషులకు వెళ్ళిపోతున్నారు. దేవుని పిల్లలు వెళ్ళిపోతున్నారు. అసలు మన కోసం కాదు దాన్ని సృష్టించింది. మన కోసం సృష్టించని, మనకు ఆహ్వానం లేని లోకానికి మనం వెళుతున్నాం. అది మన దౌర్భాగ్యం. మనల్ని దేవుడు ఆహ్వానించింది పరలోకానికి. నాయన రండి, నా దగ్గరకు రండి. పరలోకానికి ఆహ్వానించాడు, పాతాళంలోనికి ఎవరు ఆహ్వానించలేదు. ఆహ్వానించకపోయినా మనమంతా క్యూ కట్టి అక్కడికే వెళుతున్నాం. మనుషులందరూ అక్కడికే వెళుతున్నారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ మాటలు చాలండి. ఎందుకంటే యేసుక్రీస్తు మాటలలో ఏది అసత్యం ఉంది, ఇది అసత్యం అనుకోవడానికి. మరణం తర్వాత భయంకరమైన లోకం ఉందన్న మాట నిజం. అలాగైతే ఏమండి, చాలామంది మాట్లాడుకుంటున్న మాటలకు ఈరోజు సమాధానం కావాలి, మనకు దొరకాలి. దేవుడు ప్రేమామయుడు కదండి. దేవుడు ప్రేమామయుడు కదండి. ఆయన ప్రేమామయుడు అయినప్పుడు, మనకంటే ప్రేమ కలిగిన వాడైనప్పుడు, తన కడుపున పుట్టిన, తన గర్భవాసాన వచ్చిన తన పిల్లలం మనలను తన చేతులతోనే ఆ భయంకరమైన అగ్నిజ్వాలలోనికి తోసేస్తాడా? తోసేస్తున్నాడు. ఆ భయంకరమైన అగ్నిజ్వాలలోనికి తండ్రి ఎలా తోయగలడండి? నువ్వు నేనే త్రోయలేం కదా మన పిల్లల్ని. మరి మనకంటే ప్రేమ కలిగిన ఆ తండ్రి ఎలా తన పిల్లలను అగ్నిజ్వాలలోనికి తోసేస్తాడు? పైగా ఏదో ఒక 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 50 ఏళ్ళు, 1000 ఏళ్ళు, 10,000 శిక్ష వేసిన తర్వాత అయినా విడుదల చేసి పరలోకానికి తీసుకెళ్తే బాగుంటుంది. కానీ యుగయుగాలు అంటున్నాడు. ఇది ఎలా న్యాయం? ఇది ఎలా న్యాయం అవుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఆలోచిద్దాం ఈరోజు. ఎందుకు ఇలా జరుగుతుందో ఆలోచన చేద్దాం. ప్రేమైన దేవుని పిల్లలారా, ఒక సంగతి చెప్తాను, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. మనము దేవుని నుంచే వచ్చాం. దేవుని ఆత్మలోని భాగాలం మనమంతా. మనల్ని దేవుడు తన నుంచి విభజించాడు. తన నుంచే అంటే దేవునిలోని భాగాలం మనం. తన ఆత్మను, తన ఊపిరిని మనలోకి ప్రవేశపెట్టాడు. తనలోని భాగమే. రైట్. తనలోని భాగమైన మనం వేరుపడ్డామండి, వేరయ్యాం. వేరైన తర్వాత ఈ భూమి మీదకి వచ్చాం. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత శరీరాన్ని ధరించుకున్నాం. శరీరాన్ని ధరించుకున్న తర్వాత ఒకనాడు తండ్రిలో నుంచి వచ్చిన ఆత్మ ఎంత పరిశుద్ధంగా ఉందో అంత పరిశుద్ధంగా మనం లేవండి. ఆ ఆత్మకు కళంకం ఆపాదించబడింది. ఆ ఆత్మ పాపముతో పంకిలమైపోయింది. ఆ ఆత్మ చెడిపోయింది, పాడైపోయింది. దేవుని నుంచి వచ్చినప్పుడు ఎంత పరిశుద్ధంగా ఉందో మరలా దేవుడున్న మహాలోకానికి వెళ్ళాలంటే అంతే పరిశుద్ధంగా ఉండాలి. కానీ మన ఆత్మలన్నీ ఏమైపోయినాయి? మలినమైపోయాయి, కళంకితమైపోయాయి. దేవుని దగ్గరికి వెళ్ళాలంటే పాప పంకిలమైన ఆత్మలు వెళ్ళగలవా? వెళ్ళకూడదు. ఎందుకంటే చెడుతనమునకు ఆయన యొద్ద చోటు లేదు. దేవుడు పాపాత్మలను రానివ్వడు. పాపం చేసిన లేదా పాపముతో ఉన్న ఆత్మ రావడానికి వీల్లేదు. పరలోకంలో ఉండి దేవదూతలతో పాటు దేవదూతగా ఉండి
ఒక తప్పుడు ఆలోచన చేసి పరలోకంలో తనకంటూ ఒక సింహాసనం దేవునితో సమానంగా ఏర్పరచుకోవాలని ఆలోచించి పాపం చేసిన దేవదూతనే అక్కడ ఉండనివ్వకుండా త్రోసేశాడు. అలాంటిది పాపముతో మలినమైన ఆత్మను దేవుడు పరలోకానికి రానిస్తాడా? రానివ్వడు. అలా మనం ఎవరు వెళ్ళలేం. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువుని చూడ్డం, వెళ్ళలేం. అందుకే తన కుమారుణ్ణి భూమి మీదకు పంపి తన కుమారుని రక్తాన్ని చిందించి ఆ రక్త తర్పణంతో, ఆ త్యాగంతో మన ఆత్మలన్నింటినీ శుభ్రం చేసుకుంటున్నాడు. మిమ్మల్ని నన్ను శుభ్రం చేసుకున్నాడు. అలా క్రీస్తు రక్తంలో కడగబడినందుకే దానం అని విన్నాం కదండి మొదటి ప్రసంగంలో. దానం, ఏ దానం? నీతి దానం. మనల్ని నీతిమంతులుగా ఉచితముగా ఆయన తీర్చిదిద్దాడు. అనగా క్రీస్తు తనలో ఉన్న నీతిని మనకు దానం చేశాడు. నీతిని దానం చేశాడు. అందుకే మనమంతా నీతిమంతులం అయిపోయాం. గనుక మరణించిన తర్వాత లేదా యేసుక్రీస్తు రెండవ రాకడలో వస్తే మనమంతా పరలోకానికి వెళ్ళడానికి అర్హులం. పరలోకానికి వెళ్ళడానికి అర్హులం. కానీ పాప పంకిలమైపోయి ఎంత వాక్యం చెప్పినా, ఎందరూ ఆహ్వానించినా దేవుని యొద్దకు రాక, వాక్యము వెనక, తమ ప్రవర్తనను మార్చుకొనక అదే పాపములతో చనిపోయిన ఆత్మ పరిస్థితి ఏమిటంటే తండ్రి రానివ్వడం. రావడానికి వీల్లేదు. ఎందుకు రావడానికి వీల్లేదు? పరలోకంలో పాపముతో ఉన్న ఆత్మ అడుగు పెట్టడానికి వీల్లేదు. సరే, అలాగైతే దాన్ని అలా వదిలేయచ్చు కదా. పరలోకానికి రానివ్వడు, ఓకే. ఎక్కడో ఈ విశ్వంలో, విశాలమైన విశ్వం కదండి, ఎన్నో గ్రహాలు ఉన్నాయి, ఎన్నో నక్షత్రాలు ఉన్నాయి, ఎన్నో నక్షత్ర మండలాలు ఉన్నాయి. ఈ విశ్వంలో ఎన్నో సౌర కుటుంబాలు ఉన్నాయి అంటున్నారు. ఎన్నో లక్షల సౌర కుటుంబాల్లో మందొక సౌర కుటుంబం, అందులో మంది భూమి. మరణించిన వారా ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు, ఎందుకంటే ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోవాలని రాయబడింది. ఓకే, మరణించిన వారు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పాతాళానికి కాకుండా ఈ విశ్వంలో మరో చోటకి ఎక్కడికో పంపించేయొచ్చు కదా. ఎందుకు ఖచ్చితంగా పాతాళంలోనికే పంపిస్తున్నాడు? దీనికి కారణాలు తెలియాలి. కొన్ని ఉదాహరణలు మీ ముందుంచుతాను. ఈ విషయాలన్నీ అర్థం చేసుకోవడానికి కొన్ని ఉదాహరణలు మీ ముందుంచుతాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఏమంటే పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి, పెద్ద హాస్పిటల్స్. మా దగ్గర ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్ అని ఒకటి ఉంది. ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్, ఎన్ఆర్ఐ హాస్పిటల్. రోజుకు కొన్ని వందల ఆపరేషన్లు జరుగుతాయండి హాస్పిటల్లో. అలాగే మీ దగ్గర కూడా పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి. ఈ ఆపరేషన్స్లో ఏమండి రకరకాల ఆపరేషన్లు. అంటే కొంతమందికి షుగర్ వచ్చిందనుకోండి, వేలో కాలో తీసివేయవలసిన పరిస్థితి. కొందరికి అవయవాలను తీసేస్తారు ఆపరేషన్లో. కొందరికి కడుపులో ఉన్నటువంటి కొన్ని అవయవాలను తీసేస్తారు. కొందరికి అవయవ భాగాలు కొన్ని తీసేస్తారు. ఆపరేషన్ చేసి గడ్డలు తీసేస్తారు, ప్రేగులు తీసేస్తారు. ఎప్పుడైనా ఆలోచించారా? హాస్పిటల్లో తీయబడిన ఈ వేస్ట్, షుగర్ వస్తే కాలు మోకాల వరకు తీసిన వాళ్ళు ఉన్నారు, చేతి నుంచి మోచేతి వరకు తీసేసిన వాళ్ళు ఉన్నారు. ఇలా హాస్పిటల్లో కట్ చేసిన ఈ మనిషిలోని మాంసపు భాగాలు, శరీర భాగాలు ఏం చేస్తారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడైనా ఆలోచించారండి? ఏం చేస్తారంటే ఊరికి దూరంగా వాళ్ళు ప్రత్యేకమైనటువంటి ఒక గోడౌన్ లాంటిదో లేదంటే ఒక ప్రత్యేకమైన ప్లేసు ఏర్పాటు చేసుకుంటారండి. అక్కడ ఫర్నేస్, కొలిమి లాంటి భయంకరమైనటువంటి వేడి కలిగినటువంటి ఫర్నేస్లను ఏర్పాటు చేసుకుంటారు. పొయ్యిలు అనొచ్చు మనం వాటిని, కొలిమిలు. ఈ వేస్ట్ పదార్థం అంతటిని, అది కాలైనా చెయ్యి అయినా మరొకటైనా ఈ వేస్ట్ పదార్థాలన్నింటినండి అందులో వేసి తగలబెట్టేస్తారు. మా హాస్పిటల్లో వచ్చిన వేస్ట్ అన్ని తీసుకొచ్చి డంపింగ్ యార్డ్లో పడేయకూడదు, కేసు అవుతుంది. ఎందుకు కేసు అవుతుందంటే ఎన్నో రోగాలు వచ్చేస్తాయి. ఆ రోగాలు అంటువ్యాధులు వ్యాపిస్తాయి. మనం రోడ్డు ప్రక్కన పోతూ ఉంటాం, ఆ డంపింగ్ యార్డ్ నుంచి ఏ గాలి ఇచ్చినా అందులో నుంచి సూక్ష్మజీవులు మనలోకి వచ్చినా లేని రోగాలన్నీ మనకు వచ్చేస్తాయి. కనుక హాస్పిటల్లో ఎలాగూ తీసిన అవయవాలు,
పాడైపోయినటువంటి శరీర భాగాలు, మాంసపు ముద్దలు, ప్రేగులు ఇలాంటివి రోడ్డు పక్కన డంపింగ్ యార్డ్లో వేయరు. ఒక ప్రత్యేకమైన ఫర్నెస్లు వేసి తయారు చేసి ఏర్పాటు చేసుకొని అందులో తగలబెట్టేస్తారు. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, ఏమండి ఆయన తండ్రి కదా, ఆయనలోని భాగమైన మనం నిత్యము అలా అగ్నిలో కాలిపోతుంటే ఆయన బాధపడడా? ఎలా తట్టుకోగలడు? ఎలా దాన్ని సహించగలడు? ఎలా మంటల్లోకి పంపుతాడు అని మీరు అడుగుతున్నారే. ఇప్పుడు నేను కూడా ఒక ప్రశ్న అడుగుతాను. నీ కాలి నుంచి తీయబడిన భాగం అది మంటల్లోకి వెళుతుంటే నువ్వు వదిలేసి వస్తావా, బాధపడతావా? నేను అడుగుతున్నాను. కాలు షుగర్ వచ్చి కుళ్ళిపోయింది, అది సెప్టిక్ అయింది. సెప్టిక్ అయితే తీసేయాలి. తీసేయకుండా కాలు ఉంచుకుంటే బాడీ మొత్తం ఏమైపోద్ది? సెప్టిక్, చచ్చిపోతావు. కనుక నీ కాలిలో ఒక భాగం లేదా నీ బాడీలో ఒక భాగం సెప్టిక్ అయితే అది తీసేయాలి. తీసేస్తేనే నువ్వు బ్రతుకుతావు. కనుక తీసేయమంటావు. ఆ తీసివేయబడిన కాలుని కాల్చితే ఏంటి, పూడ్చితే ఏంటి, అది ఏమైందని నువ్వు అడుగుతావా? మరి నీదేగా, ప్రేమ లేదా? అది నీతో ఉన్నప్పుడు, బాగున్నప్పుడు దానికి అందమైన సాక్సులు వేసావు, అవసరమైతే క్రీములు రాశావు, ఆడపిల్లలు అయితే గోల్డ్ రంగు వేశారు, దానికి మంచి చెప్పులు తొడిగారు. చూసారా? నీతో ఉండి ఆరోగ్యంగా ఉన్న ఆ కాలు అందము, ఆరోగ్యం అన్నీ చూసుకున్నావు, దాని పోషణ చూసుకున్నావు. అది చెడిపోయి కుళ్ళిపోయి సెప్టిక్ అయితే అది నీ నుంచి తీసేసిన ఏమైందన్న ఆలోచన నీకు రాదు. పట్టించుకో. ఆ బాధ నీకు లేదు, ఆ పెయిన్ నీకు రాదు. అంటే నీ బాడీలో భాగమైనా కుళ్ళిపోతే నువ్వు దాన్ని పట్టించుకో, దాని మీద ఏ ప్రేమ నీకు ఉండదు. సేమ్ దేవుడు కూడా కుళ్ళిపోయిన ఆత్మ అనుకోండి, పాడైపోయిన ఆత్మ, పాపముతో ఉన్న ఆత్మ దేవుడి దృష్టిలో ఏంటి? కుళ్ళిపోయిన కాలది. అది కూడా బాగు చేసుకోవాలని మనం ట్రై చేస్తాం కదండి. ఎప్పటివరకు ట్రై చేస్తాం? దానికి ఒక టైమింగ్ ఉంటుంది. మన చెయ్యి దాటిపోతే ఏం చేయలేం, కానీ సాధ్యమైనంత వరకు దాన్ని బాగు చేసుకోవాలని చూస్తామా? ఏ కాలైనా, ఏ చేయైనా, ఏ అవయవమైనా. దేవుడు కూడా అంతే, బాగు చేసుకోవాలని చూస్తాడు ప్రతి మనిషిని, ప్రతి ఆత్మని. ఎప్పటి వరకు? ఈ భూమి మీద జీవితం, ఆయుష్ ఉన్నంత వరకే. అది కుళ్ళిపోతే నువ్వు చేయి దాటిపోయిందని ఎలా తీసేస్తావో, ఒక్కసారి శరీరాన్ని విడిస్తే ఇక ఆత్మను బాగు చేయటం కుదరదు. శరీరంలో ఉన్నంత వరకే ఆత్మను బాగు చేయగలడు. యేసుక్రీస్తు రక్తం పనిచేస్తుంది, వాక్యం పనిచేస్తుంది, అది పరిశుద్ధంగా మారడానికి అవకాశం ఉంది. కానీ శరీరాన్ని విడిచిన తర్వాత ఇక ఆ ఆత్మ బాగుపడదు. గనుక కుళ్ళిపోయిన నీ దేహంలోని భాగం మంటల్లో పడిన నువ్వు ఎలా పట్టించుకోవో, తనలో నుంచి వచ్చిన భాగమే ఆత్మ. కానీ ఒకసారి శరీరాన్ని విడిస్తే ఇక అది బాగుపడే ఛాన్స్ లేదు. గనక అది కాలిపోయినా దేవుడు పట్టించుకోడు. అది కాలిపోతున్న దేవుడు పట్టించుకోడు. చాలామంది మన హైందవ సోదరులు ఏమంటే వాళ్ళకు ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలలో మనమైతే చనిపోతే పూడ్చి పెడతాం, వారైతే ఏం చేస్తారు? కట్టెలు పేర్చి కట్టెల మీద తగలబెట్టేస్తారు. ఆ మనిషి వాళ్ళతో ఉన్నంత వరకు, జీవించి ఉన్నంత వరకు ఆ శరీరానికి ఏమైనా వెంటనే స్పందిస్తారు. ఒకవేళ భార్య అనుకోండి, భార్య వంట చేస్తున్నప్పుడు శరీరానికి ఏదైనా, ఆ చేతికి ఏదైనా స్టవ్ కానీ మంట కానీ తగిలిందనుకోండి, వెంటనే భర్త బర్నాలో లేదంటే ఇంకా ఏదైనా ఆయింట్మెంటో ఏదో ఒక సపర్యలు. అంటే భార్య బాధపడుతుంటే భర్త చూడలేడు కదా. అలాగే భర్త దేహానికి ఏదైనా అయితే భార్య పట్టించుకుంటుంది కదా, తట్టుకోలేదు కదా. కానీ అదే భర్త చచ్చిపోతే ఆ దేహాన్ని తీసుకెళ్ళి మంటల్లో పెట్టి కాలుస్తుంటే వద్దు అని ఎవ్వరూ ఆపరండి. ఎందుకు ఆపరు? ఆలోచించండి. ఎందుకు ఆపరంటే అప్పటి వరకు ఆ దేహములో ఉన్న ఆత్మ మాత్రమే మన మనిషి, మనవాడు. ఒకసారి ఆత్మ దేహాన్ని విడిస్తే ఆ దేహం మనది కాదు. అందుకే మనం తీసుకెళ్ళి శ్మశానంలో పెట్టొస్తున్నాం. కడుపును పుట్టిన బిడ్డ కాదు, కట్టుకున్న భర్త కాదు, తోడబుట్టిన అన్నదమ్ముళ్ళు కాదు, ఎవరు కాదు, కట్టుకున్నవారు కాదు, కనుగొన్నవారు కాదు. ఆత్మ ఉన్నంత వరకే.
ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరాన్ని ఎవరండి పట్టించుకుంటారు? ఆ బాధతో అందరూ చూడడానికి ఒక 12 గంటలు లేదా 24 గంటలు ఉంచుతారు. ఆ తర్వాత అందరూ తీసేయమనే వాళ్ళే తప్ప ఉంచమనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. ఎందుకు? ఆ కుళ్ళిపోతున్న దేహం ఎవరికి అక్కర్లేదు. అది మట్టిలో కుళ్ళిపోయినా పర్వాలేదు, మంటల్లో కాలిపోయినా పర్వాలేదు అని అందరూ వదిలేసి వస్తున్నారు. అప్పుడు నువ్వు బాధపడవు. అలాగే దేవుడు కూడా పాడైపోయిన ఆత్మ మంటల్లో కాలిపోతుంటే బాధపడడు. ఎందుకంటే ఇక అది తనది కాదని ఆయన డిసైడ్ అయిపోయాడు, ఫిక్స్ అయిపోయాడు. ఎందుకు? అది బాగు చేసే అవకాశం లేదు, దానికి పాడైపోయింది, కుళ్ళిపోయింది, ఇంకా దాన్ని తెచ్చేం చేసుకోవాలి. గనుక పరలోకం రానివ్వడం. సరే అండి, పాడైపోతే పాడైపోయింది, మరి అన్యాయంగా మంటల్లో శాశ్వత కాలం ఎందుకు ఉంచాలండి? మంటల్లోకి పంపించకుండా మనం ముందనుకున్నట్లుగా ఈ ప్రకృతిలోనే ఎన్నో కోట్ల నక్షత్రాలు ఉన్నాయి, నక్షత్ర మండలాలు ఉన్నాయి, వాటిల్లో గ్రహాలు ఉన్నాయి, సౌర కుటుంబాలు ఉన్నాయి. ఎక్కడికో పంపించవచ్చు కదా ఈ ఆత్మల్ని. ఎందుకు నిత్యాగ్ని దండనకే పంపాలి? ఆలోచించానండి, నేను కూడా ఇలాగే ఆలోచించాను. దానికి బైబిలే సమాధానం చెప్పాలి, మనం సొంతగా ఆలోచించుకోకూడదు. బైబిల్ చెప్పాలి. ఏం చెప్పింది బైబిల్ అని పరిశోధిస్తూ ముందుకు వెళితేనండి, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆలోచన చేద్దాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆలోచన చేద్దాం. మరియు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని, ఏ సంఖ్యలట? ఏ సంఖ్యలు? పెద్ద సంఖ్యలు. పెద్ద సంఖ్యలు ఏమండి? పెద్ద సంఖ్యలు అన్నప్పుడే మీకు ఒకటి అవగాహన అవ్వాలి. బంధించబోతున్నది చాలా పెద్దది, బలమైనది, అంతేనా కదా? పెద్ద సంఖ్యలు. మనం గొలుసులు వాడుతూ ఉంటాం కొన్ని జంతువులకి. మన ఇంట్లో మనం పెంచుకునే కుక్కలు ఉన్నాయనుకోండి, కుక్క గొలుసు ఉంటుంది, చాలా చిన్నగా సన్నగా ఉంటుంది కదా. ఎందుకు దానికి సన్న గొలుసు వేసావు? సరిపోతుంది కదా. అదే ఒక గేదె అనుకోండి, కుక్కకు వేసిన గొలుసు తీసుకెళ్ళి గేదెకు వేసి చూడు, పుట్టుక్కుమని తెంచేస్తుంది. అంటే గొలుసు సైజు దేన్ని బట్టి పెరిగింది? బలం, దాని బలం, దాని ఆకారం. అదే ఏనుగును బంధించాలనుకోండి, గేదెను కట్టేసిన గొలుసు తీసుకెళ్తే ఏనుగు పటక్కం తెంపేస్తుంది. దాని సైజును బట్టి, దాని బలాన్ని బట్టి గొలుసు సైజు మారాలి, అవునా కదా? పెద్దది అన్నప్పుడే బంధించవలసినది కూడా చాలా పెద్దది. ఇప్పుడు పెద్ద సంఖ్యలను చేతబట్టుకొని అగాధం యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగివచ్చుట చూచితిని. ఒక దేవదూత దగ్గర అగాధం యొక్క తాళపు చెవి ఉందట. ఆ దేవదూత పెద్ద సంఖ్యలను పట్టుకొని వస్తుందట. అగాధం అనగానే ఆత్మల జైలు. మర్చిపోవద్దు, అగాధం అంటే ఏంటి? నరకమే. నరకమే అగాధం, నరకమే అగాధం. దాని తాళం దేవదూత దగ్గర ఉందట. ఎందుకంటే బంధించబోయేది, అరెస్ట్ చేసి లోపల పడవేయబోయే ఆ పర్సన్ ఎవరో చాలా బలవంతుడు అన్నమాట. ఎవరా పర్సను? కంటిన్యూ చేయండి అమ్మా. ఎవరు ఆ పర్సన్? అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఆ ఘట సర్పమును. సాతాను, అపవాది, మహాఘట సర్పం, ఆది సర్పం, అపవాది అంటే ఏంటి? అపవాదిని బంధించడానికి దేవుడు పెద్ద సంఖ్యలు ఇచ్చి పంపించాడు. అది నోట్ చేసుకోండి పాయింట్. అపవాదిని బంధించడానికి పెద్ద సంఖ్యలు ఇచ్చి పంపించాడు. ఎందుకు పెద్ద సంఖ్యలు ఇచ్చాడంటే అది చాలా బలమైన ఆత్మ. అది చాలా బలమైన ఆత్మ, బలమైనది. దేవదూతే కానీ చాలా శక్తి కలిగింది. ఏమండి? దేవుని మాటను బట్టి పుట్టినవి కదండి. దేవుడు ఆజ్ఞేయగా అవి పుట్టాయి. దేవుడు ఆజ్ఞేయగా. ప్రియులరా, దేవదూతలు దేవుని శక్తి స్వరూపాలు, మర్చిపోకండి. దేవుని శక్తి అది. దేవదూతలు అంటే దేవుని శక్తి, దేవుని మాట శక్తి దేవదూతలుగా మారింది. దేవుని నుంచి వచ్చినది ఏదైనా శాశ్వతంగా ఉండాలి తప్ప లేకుండా పోదు. దేవుని నుంచి వచ్చింది ఏదైనా, మాట వలన పుట్టినదైనా లేదా తన ఆత్మలో నుంచి వచ్చినదైనా, ఏదైనా శాశ్వతంగా ఉండాల్సిందే తప్ప లేకుండా పోదండి.
ఇప్పుడు ఈ ప్రకృతి ఉందా? మీరు చూస్తున్నారా? ఈ భూమి కానీ ఆకాశం కానీ గాలి నీరు వాయువు, ఆ గాలి నీరు అగ్ని కానీ పంచభూతాలని మీరు అంటున్నారే. యేసుక్రీస్తు రెండవ రాకడలో ఇవన్నీ లేకుండా పోతాయని మీరు అనుకుంటున్నారు, కానీ ఇవి లేకుండా పోవటం కాదు, మరో రూపంలోకి మారుతాయి. మరో రూపంలోకి మారుతాయి. అదేనండి శక్తి నిత్యత్వ సూత్రం. శక్తిని మనము సృష్టించలేము, నాశనం చేయలేము. శక్తి ఒక రూపం నుంచి మరొక రూపానికి మారుతుంది అంటాడు. చూసారా? న్యూటన్స్ లానా ఇది? ఐన్స్టీన్ లానా? శక్తి నిత్యత్వ సూత్రం. దేవుడెవరు? శక్తి. ఆ శక్తి నుంచి వచ్చిన చిన్న శక్తులే దేవదూతలు. దేవదూతలు వాటిని లేకుండా చేయడం కుదరదు. ఫస్ట్ పాయింట్, వాటిని లేకుండా చేయటం. ఎందుకంటే ఆయన నిత్యుడైనప్పుడు ఆయన నుంచి వచ్చినవి ఏవైనా ఏమవుతాయి? నిత్యము ఉంటాయి. గనుక దేవదూతలు దేవుని మాట నుంచి పుట్టినవే, వాటికి నాశనం ఉండదు, నిత్యము ఉంటాయి. చెడిపోయిన ఈ ఆత్మ నిత్యము ఉండే లక్షణం దేవుని వల్లే పొందింది. అది గనుక చెడిపోయిన నిత్యము ఉండే శక్తి దానికి ఉంది. గనక ఆ చెడిపోయిన ఆత్మను వదిలేయకూడదు. దాన్ని బంధించాలంటే పెద్ద సంఖ్యలు కావాలంటే దానికి చాలా పవర్ ఉంటుంది. అది మీరు ఆలోచించాలి. ఇకపోతే మనం ఆలోచించవలసింది ఏంటంటే, దేవదూతలు అనగానే మరియమ్మ దగ్గరికి వచ్చినప్పుడు గాబ్రియేల్ దేవదూత మహా అయితే ఎలా కనపడిందంటే ఒక మానవ ఆకారంలో కనపడింది. అబ్రహాము దగ్గరికి 3 దేవదూతలు వచ్చారు. వాళ్ళు ఎలా కనబడ్డారంటే మానవ ఆకారంలోనే కనబడ్డారు. ఎందుకంటే మనుష్యులు కంగారు పడకూడదని దేవదూతలు మానవ ఆకారం అంటే 6 అడుగుల ఆకారంలో వచ్చారు. కానీ దేవదూతలు ఒకవేళ తమ రూపం చూపించాలంటే ఎలా ఉంటుందో దేవుడు మనం అర్థం చేసుకోవడానికి ఒక్క సందర్భంలో దేవదూత రూపాన్ని చూపించాడండి. అది ఒకసారి చూడండి. దినవృత్తాంతాల గ్రంథం. ఒకవేళ దేవదూత తన ఆకారాన్ని చూపించాలని అనుకుంటే ఆ రూపం ఎలా ఉంటుందో మొదటి దినవృత్తాంతాల గ్రంథం. దావీదు తప్పు చేశాడండి. ఏమండి? దావీదు పొరపాటు చేశాడు. ఆ పొరపాటు ఏమిటంటే జనసంఖ్య రాయమని చెప్పటం. అప్పుడు ఒక సంహారం జరిగింది. ఆ సందర్భంలో ఏం జరిగిందో ఒకసారి చూడండి. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయము. మొదటి దినవృత్తాంతాలు 21వ అధ్యాయం 14వ వచనం నుంచి. కావున యెహోవా ఇశ్రాయేలు మీదకి తెగులు పంపగా ఇశ్రాయేలీల్లో 70,000 మంది చచ్చిరి. యెరూషలేము నాశనము చేయుటకై దేవుడు ఒక దూతను పంపెను. అతడు నాశనం చేయబోచుండగా యెహోవా చూచి ఆ చేటు విషయమై సంతాపముంది నాశనం చేయి దూతను పంపాడు. 70,000 చచ్చిపోయారు. అప్పటికే దేవుడికి జాలి అనిపించింది, బాధ అనిపించింది. ఇంకా చాలు, ఆపు, నీ చెయ్యి ఆపుమని సెలవీయగా ఆ దూత ఎబూసీయుడైన వర్ణాను కళ్ళమునొద్ద నిలిచెను. ఆ దూత ఎక్కడ నిలిచాడట? ఎబూసీయుడైన వర్ణాను అనే ఒక అతని కళ్ళంలో నిలిచాడట. అప్పుడు ఏం జరిగిందో చూడండి. దావీదు కన్నులెత్తి చూడగా, ఏంటి కళ్ళములో నిలబడిన దేవదూత ఎలా కనపడుతుంది? కళ్ళెత్తి చూస్తే భూమి ఆకాశాల మధ్య నిలిచాడట. దేవదూత వర్ణాను కళ్ళంలో నిలబడితే అతని ఆకారం భూమికి ఆకాశానికి సరిపోయిందట. భూమికి ఆకాశానికి మధ్య నిలిచాడు. వర్ణాను కళ్ళంలో నిలబడిన దేవదూత ఆకారం తల భాగం ఆకాశాన్ని అంటుతుందన్నాడు. బాప్రే! దేవుడు అంటే ఏంటో, ఆయన శక్తి ఏంటో, దేవదూతలు ఏంటో ఈ తుచ్చమైన మానవ మట్టి దేహంలో ఉంటే మనకి ఏం అర్థం కాదండి. ఒక్కసారి ఈ దేహాన్ని విడిస్తే అసలు ఆత్మలు ఎలా ఉంటాయో, వాటి ఆకారాలు ఎలా ఉంటాయో, వాటి శక్తి ఎలా ఉంటుందో ఇందులో ఉండి చెప్పలేమండి. మనం కళ్ళతో చూసేవన్నీ చాలా చిన్నవి. ఒక్కసారి ఆత్మను మనం చూడాలి అనుకుంటే, ఈ శరీరాన్ని విడిచిన తర్వాత ఒకవేళ ఆత్మను చూస్తే దేవదూత ఆత్మ ఎలా కనపడిందట దావీదుకి? నేల మీద నిలబడిన దేవదూత వర్ణాను కళ్ళంలో ఆకాశానికి అంటుతూ కనబడిందట. అంటే దేవదూత ఆకారం ఎంత పెద్దది, దానికి ఎంత శక్తి ఉండాలి. ఇప్పుడు అర్థమైందా ఎందుకు పెద్ద సంఖ్యలు అన్నాడు?
పెద్ద సంఖ్యలను ఎందుకన్నాడు? చెడిపోయిన ఆత్మే కావచ్చు, పాప పంకిలమైన ఆత్మే కావచ్చు, నరకానికి వెళ్ళే ఆత్మ కావచ్చు, అయినా దానికి ఏముంటుందన్నమాట? శక్తి ఉంటుంది. శక్తి ఉంటుంది. ఏమంటే పేరు మోసిన పెద్ద పెద్ద దొంగలను, పేరు మోసిన పెద్ద పెద్ద హంతకులను ఎందుకంటే వదిలిపెట్టరు? ఎందుకు బంధించాలి జైల్లో? మీ సెంట్రల్ జైలు ఉంది కదండి, రాజమండ్రి సెంట్రల్ జైలు. ఎందుకు బంధిస్తారంటే వాడిని వదిలేస్తే సర్వనాశనం చేస్తాడు గనక. ఒక పేరు మోసినటువంటి ఏమంటే ఒక ఉగ్రవాదిని ఎందుకు బంధించాలి? ఎందుకు బంధించాలి? వాడి చుట్టూ మామూలు ఖైదీలకు పికెట్ ఏమంటారు దాన్ని? పాకెట్, పిక్ పాకెటింగ్ అంటారు కదా, పిక్ పాకెటింగ్. లేదంటే ఏదో చిన్న చిన్న దొంగతనాలు, చిన్న చిన్న తప్పులు, వాళ్ళ కోసం ఏమండి పెద్ద పెద్ద గొలుసులు తీసుకొచ్చి కట్టేరండి వాళ్ళని. స్పెషల్ సెల్లులే ఉండవండి. కానీ ఉగ్రవాదులు ఉంటారు, వాళ్ళకి స్పెషల్ సెల్, సెక్యూరిటీ ఎక్కువ, పారిపోకూడదు. ఎందుకు? వాడు బయట తిరిగితే నాశనం చేస్తాడు. ఒక పెద్ద సంఖ్యలు చేతబట్టుకొని వచ్చాడంటే దేవునికి వ్యతిరేకమైన ఆ ఆత్మ ఎంత శక్తివంతమైంది. దాని ఆకారం చూశారు కదా, ఒక దేవదూత ఎలా ఉంటుందో. రైట్ ప్రియులరా, దేవదూతలతో పోల్చుకుంటే శరీరంలో ఉన్నప్పుడు మనం తక్కువే. శరీరాన్ని బట్టి దేవదూతలతో పోల్చుకుంటే శరీరంలో ఉన్న మనం తక్కువే. కానీ శరీరాన్ని విడిస్తే మనం దేవదూతల కంటే శక్తిమంతులు. మర్చిపోకండి. ఎందుకు? దేవదూతలు దేవుని మాట శక్తికి పుట్టాయి. మరి మనమెవరు? సాక్షాత్తు దేవుని ఆత్మనే విభజించుకొని పుట్టిన వాళ్ళం. ఆయన ఆత్మలోని భాగాలం. ఆయన మాట వలన పుట్టినవి బలమైనవా, శక్తివంతమైనవా? అసలు ఆయన భాగమే శక్తివంతమైందా? ఏది శక్తివంతమైంది చెప్పండి. గనుక ఇక్కడ డేంజర్ దేవదూతల ఆత్మల కంటే మానవుల ఆత్మలు చాలా డేంజర్. మీరు ఇలా ఉన్నారు కానీ అండి, ఒక్కసారి శరీరం నుంచి బయటకు వస్తే మీ ఆత్మ కూడా ఆకాశాన్నంటే అంత పెద్ద, ఆకాశ మహాకాశములు పట్టజాలనంత పెద్ద ఆత్మలు మీవి. నాది. మీకు నమ్మబుద్ధి కాదు, బైబిల్ చెప్పింది అది. ఎందుకు నమ్మబుద్ధి కాదంటే ఈ కళ్ళతో మనం చూడలేదు కదా. ఈ శరీరాన్ని విడిస్తే తెలుస్తుంది మన ఆత్మ ఎలా ఉంటుందో. ఆకాశ మహాకాశాలు పట్టనంత పెద్ద ఆకారాలు మనవి, ఆత్మాకారాలు అవి. ప్రియులరా, ఇలాగ శరీరాన్ని విడిచిన ఈ ఆత్మలు చెడిపోయి, పాప పంకిలమై, కుళ్ళిపోయి, పరలోకానికి పనికిరానివి. ఇవి భూమి మీద ఉండకూడదు. అలాగని విశ్వంలో ఎక్కడైనా విడిచిపెట్టవచ్చు కదా? కుదరదు. ఎందుకు విడిచిపెట్టకూడదు? ఎందుకు విడిచిపెట్టడం లేదు దేవుడు? ఎందుకు విడిచిపెట్టడం లేదు అంటే, దేవునికున్న శక్తి ఖచ్చితంగా దేవుని సంతానమైన మానవ ఆత్మలకు ఉంటుంది. దేవుడంత శక్తి కాకపోయినా ఏమండి, ఇప్పుడు మన మీ బిడ్డ ఉన్నాడు, వాడు పుట్టినప్పుడు 2-2.5 కేజీలు 3 కేజీలు బరువు ఉంటాడు. వాడికి 20 ఏళ్ళు వచ్చేసరికి మీతో సమానంగా వాడికి బలం వస్తుందా? రాదా? వస్తుందా? అలాంటప్పుడు దేవుని ఆత్మలో నుంచి విడిపోయిన ఈ ఆత్మ ఎంత బలమైనదై ఉంటుంది. కనుక చెడిపోయిన ఈ ఆత్మలను దేవుడు ప్రకృతిలో వదిలేశాడు అనుకోండి, ఈ ప్రకృతిని సరిగా నడవనిస్తాయా? ప్రకృతిని చక్కగా భ్రమణ పరిభ్రమణాలతో తిరగనిస్తాయా? అల్లకల్లోలం చేయవండి, అల్లకల్లోలం. అందుకే దేవుడు ఈ శక్తివంతమైన, చెడిపోయి క్రూరమైపోయి కళంకమైపోయిన ఈ శక్తివంతమైన ఆత్మలను బంధించడానికి ఒక శక్తివంతమైన ప్లేస్ తయారు చేశాడు. అది నరకం. ఏమంటే అలా వదిలేయచ్చు కదంటే వదిలేట కుదరదు. ఇంకా మానవ జాతి భూమి మీద ఉంది, ఇంకా మానవ తరాలు భూమి మీద పుట్టాలి. ఆ తరాలలో ఎంతోమందిని దేవుడు తన కొరకు ఏర్పరచుకోవాలి. తన ప్రణాళిక, తన సంకల్పం ఇంకా పూర్తి కాలేదు. సహోదరుల యొక్క, సాదాసుల యొక్క లెక్క పూర్తగునంత వరకు ఈ విశ్వం నడవాలి అంటే ఆ విశ్వానికి ఆటంకం కలిగించే శక్తులేవి ఈ విశ్వంలో ఉండడానికి వీల్లేదు. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే దేవుడు మహాశక్తివంతమైన ఈ ఆత్మలను విడిచిపెట్టడం మంచిది కాదనే ఉద్దేశంతో
ఒక భయంకరమైన చాలా శక్తివంతమైన ఒక లోకాన్ని తయారు చేశాడు. ఆ లోకమే నరకం. ఆ లోకమే నరకం. ఈ ఆత్మలో అక్కడ బంధించబడవలసిందే. అక్కడి నుంచి తప్పించుకోలేవండి. అక్కడి నుంచి తప్పించుకోలేవు. చాలామంది అమాయకంగా ఏమండి పాతాళానికి వెళ్ళిన వాళ్ళకి మరలా బోధ ఉంటుంది. యేసుక్రీస్తు పాతాళానికి వెళ్ళినప్పుడు అక్కడున్న వాళ్ళకి వాక్యం చెప్పాడు 3 రోజులు. వాక్యం చెప్పి అక్కడ కొంతమందిని తనతో పాటు బయటికి తీసుకొచ్చాడు అని జరగనిది, బైబిల్లో లేనిది చెప్తున్నారు. అక్కడకు వెళ్ళిన ఆత్మ తిరిగి మరలా రావడానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదు? అది చెడిపోయిన ఆత్మ అండి, పాడైపోయిన ఆత్మ అండి. అది నిత్యము కాలిపోవలసిందేనండి. ప్రియులరా, దేవుని ఆత్మలే నిత్యము కాలాలి. కాలుతున్నాయి గనక పదార్థం కనబడకుండా పోతుంది. ఇది పదార్థం. కాలినప్పుడు ఒక పదార్థం కనబడకుండా పోతుంది. కానీ కాలిన కనబడకుండా పోవడానికి ఆత్మ పదార్థం కాదు. ఒక ప్రక్క మంట ఆత్మను బాధ పెడుతూనే ఉంటుంది. అలాగనే ఆత్మ కనబడకుండా పోయే పదార్థం కాదు గనక కాలుతుంది తప్ప ఆత్మ ముగిసిపోదు, చావదు, అంతమైపోదు, అంతర్ధానమైపోదు, మాయమైపోదు. ఇది పరిస్థితి. ప్రియమైన దేవుని పిల్లలారా, అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మరలా చదువుదాం ఆ మాటను ఒకసారి, మరలా చదువుదాం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనం నుంచి, మరియు పెద్ద సంకెళ్ళు చేతబట్టుకొని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకము నుండి దిగి వచ్చుట చూచి తిని, అతడు ఆది సర్పం అనగా అపవాది సాతాను అను ఆ ఘట సర్పం పట్టుకొని 1000 సంవత్సరములు దాన్ని బంధించి అగాధంలో పడవేశాడు. అగాధంలో పడవేశాడు. దేవుని పిల్లలు బ్రతికే చోట వాళ్ళు ఉండకూడదు. దేవుని పిల్లలు బ్రతుకుతున్న ఈ భూమి యొక్క గమనాగమనాలు, భ్రమణ పరిభ్రమణాలు ఇవి చక్కగా జరగాలంటే ఈ విశ్వంలో కూడా ఎక్కడ అవి ఉండకూడదు. అందుకే వాటికి ప్రత్యేకమైనటువంటి స్థానం నరకం, నిత్యాగ్ని. అందుకే అగాధంలో పడవేశాడు వాటిని. ఇప్పుడు చెప్పండి, చెడిపోయిన కుళ్ళిపోయిన మీ ఆత్మల మీ అవయవాలను మీరు మళ్ళా స్వీకరించగలరా? కుళ్ళిపోయినటువంటి మీ అవయవాలు మీకు ఇష్టం లేనప్పుడు, అవి మీవి కావని వదిలేసినప్పుడు, నువ్వు దేవునిలో నుంచి వచ్చిన వాడివైనా బ్రతికేంతవరకే, శరీరం ఉన్నంతవరకే నువ్వు మారాలి. నిజంగా అండి, ఇంతమంది దేవుని పిల్లలు సమావేశం అవుతున్నారు 3 రోజుల నుంచి. నేను అడిగాను, నిజంగా ఎంత కష్టపడ్డారు మీరు, ఏం చేశారు, ఎలా కష్టపడ్డారంటే 80,000 రూపాయలు మేము పబ్లిసిటీకి ఖర్చు పెట్టామంటున్నారు దానియేల్ గారు. 80,000 రూపాయలు. ఎక్కడ చూసిన పోస్టర్లు, ఎక్కడ చూసిన ఫ్లెక్సీలు, ఎక్కడ చూసిన హోర్డింగ్స్, ఎక్కడ చూసిన పాంప్లెట్లు. ఎందుకండి 80,000 రూపాయలు వాళ్ళు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఏంటి ఉపయోగం? దానివల్ల ఏంటి ఉపయోగం? విదేశాల నుంచి ఏ రూపాయి రావటం లేదండి. విదేశాల నుంచి ఏమి మనకు రావటం లేదండి. వాళ్ళ కష్టార్జితం. ఇక్కడ పాటలు పాడారు చూశారు, వాళ్ళంతా సంఘస్థులు. పనులు చేస్తున్నారు చూశారు, వాళ్ళంతా సంఘస్థులు. వేదిక మీద ఉన్న వాళ్ళల్లో చాలామంది వాళ్ళకి సహకారులు. తమ సొంత కష్టార్జితాన్ని వెచ్చించి ఎందుకు ఇది ఏర్పాటు చేశారు తెలుసా? ఒక మాట, దేవుడు మాట్లాడిన ఒక మాట అండి మా అందరినీ కట్టిపడేసింది. ఆ మాటకు తల వంచే ఎన్ని వేలైన లక్షలైన ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నాం. సువార్తే ఊపిరిగా, సువార్తే శ్వాసగా బ్రతుకుతున్నాం. ఎందుకో ఒకసారి చూడండి, మాట చూడండి. యోధాపత్రిక ఒకే ఒక అధ్యాయం కలిగినటువంటి పత్రిక 22వ వచనం. సందేహపడు వారి మీద కనికరం చూపండి, అగ్నిలో నుండి లాగినట్టు, అగ్నిలో నుంచి లాగినట్లు కొందరిని రక్షించండి. ఇప్పటికే పాతాళం అపరిమితంగా నోరు తెరిచి అనేకులను మృంగడానికి సిద్ధపడింది.
అది మీకు కనబడడం లేదు. లోకంలో ఉన్న వాళ్ళంతా దాని నోటి దగ్గర ఉన్నారు. అది ఒక సేవకుడు మాత్రమే గుర్తించగలడు, ఓ క్రైస్తవుడు మాత్రమే గుర్తించగలడు. అందుకే త్వరగా దాని నోటి నుండి మిమ్మల్ని రక్షించాలని, సింహము నోటి నుండి రక్షించడం కాదు, అంతకంటే భయంకరమైనది పాతాళం, దాని నోటి నుండి రక్షించాలని అందరూ ఈ రాజమండ్రిలో ఉన్నటువంటి దేవుని పిల్లలు తమ కష్టార్జితం తెచ్చారు, ఒక చోటికి చేర్చారు. అందరూ కలిసి 3 దినాలు ఈ మహాసభలు చేస్తున్నారు. ప్రేమని దేవుని పిల్లలారా, ఆలోచించండి. నిన్న మీకు చెప్పాను కదండి, ఏ క్షణాన ఎప్పుడు పోతావో తెలీదు. సౌత్ కొరియాలో ఏమంటే భయంకరమైనటువంటి వ్యాధి, సడన్గా రోడ్డు మీద పడిపోయి అందరూ హార్ట్ అటాక్, మూకుమ్మడిగా అంటే మూకుమ్మడిగా. అలాగే ఒక భయంకరమైనటువంటి గ్యాస్ రిలీజ్ అయ్యి వైజాగ్లో తెల్లవారుజామే. అలాగే ఒక నగరం, తూర్పుగోదావరి జిల్లా. ఇలాంటి సంఘటన గురించి రాత్రి చెప్పానో లేదో, మీటింగ్ అయిన తర్వాత వెళుతుంటే మరొక న్యూస్ వచ్చిందండి. ఆ న్యూస్ ఏంటో చూడండి ఒకసారి. గుజరాత్ ఎప్పుడో 140 ఏళ్ల క్రితం బ్రిటిష్ వాళ్ళు కట్టారట బ్రిడ్జి, రోప్ బ్రిడ్జ్. ఏమంటే మనుషులకి ఎందుకు భూమి మీదకి వచ్చామో, ఎవరి కోసం బ్రతకాలో, ఉన్న సమయాన్ని ఏం చేయాలో ఏమీ అర్థం కాక కొందరేమో నదుల్లోకి వెళతారు. నది ఎండిపోయింది, చిన్న కాలువలాగా ఉందని వెళ్ళిపోతారు. ఒక్కసారిగా నది ప్రవాహం వచ్చి కొట్టుకుపోతారు. ఏమంటే ఖాళీగా ఉంటే కొండలు ఎక్కుదాం, నదుల్లోకి వెళదాం, బ్రిడ్జీలు ఎక్కుదాం, అక్కడికి వెళదాం, ఇక్కడికి వెళదాం. ఏంటండి ఇలా 140 ఏళ్ల క్రితం కట్టినటువంటి బ్రిడ్జి, దానికి రిపేర్ వస్తే ఆ రిపేర్లు చేసేసాం పర్వాలేదని చెప్పి ఆర్భాటంగా గుజరాత్లో ఆ బ్రిడ్జిని ఓపెన్ చేశారండి. కొన్ని వందల మంది, 400 మంది ఒక్కసారిగా ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళిపోయారట. ప్లే చేస్తారా? రెడీయా? ప్లే చేయండి ఒకసారి. ప్లే అవుతుందా? ఓకే, సౌండ్ లేదు. ఏమంటే ఆ మార్క్ ఎందుకు ఇచ్చాడు తెలుసా? వాడు వెళ్ళినట్టు ఉండగా దాన్ని కాలుతో దంతున్నాడు. చూడండి అక్కడ, కొంచెం బ్యాగ్ తీసి పెట్టండి. కాలుతో తంతున్నాడండి ఆ రోపుని. ఇంకొకడేమో పట్టుకొని ఉయ్యాల్లాగా మొత్తం కలిపి ఊపుతున్నారండి. ఒక్కసారిగా కూలిపోయి ఇప్పటికి 150 మంది చచ్చిపోయారు. ఇంకెంతమంది లోపల నీళ్ళలో ఉన్నారో తెలియదు, ఇంకా వెతుకుతున్నారు. ప్రియులరా, ఏ క్షణాన కన్ను మోస్తావో ఆ క్షణాన పాతాళం మింగేస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే, నీ ప్రాణం తొందరగా పోవాలని కోరుకుంటున్న వాళ్ళు ఎందరో ఉన్నారు. ఈ భూమి మీద ఉన్నారు, పాతాళ లోకంలో కూడా ఉన్నారు. తెలుసా? మన ప్రాణం పోవాలనుకునే వాళ్ళు ఈ భూమి మీద ఉంటారు. చాలామంది ఎప్పుడు వీడు చస్తాడని కోరుకుంటారు. కానీ పాతాళంలో కూడా మనం తొందరగా చావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారా అంటే ఉన్నారు. నిజంగా దేవుడు మన విషయంలో విసిగిపోతే వాళ్ళు అడిగిన దాన్ని చేస్తాడండి. వాళ్ళు తొందరగా నీ ప్రాణం తీసేయమంటున్నారు. దేవుడు నువ్వు మారవని డిసైడ్ అయ్యాడా? మారతావేమో అనే అవకాశాలు ఇస్తున్నాడు. ఈ 3 దినాలు మీకు అవకాశం ఇచ్చాడు. బహుశా మీలో కొంతమందికి ఇది చివరి ఛాన్స్, లాస్ట్ ఛాన్స్ కావచ్చు. ఈ గ్రౌండ్ నుంచి ఇంటికి వెళ్ళేంతవరకు నేను ఉంటానో లేదో నాకు గ్యారంటీ లేదు. ఈ గ్రౌండ్ విడిచి ఇంటికి వెళ్ళేంతవరకు మీరు ఉంటారో లేదో మీకు గ్యారంటీ లేదు. బెదిరిస్తున్నానని అనుకోకండి, ఉన్న వాస్తవం చెప్తున్నాను. ఉన్న వాస్తవం. పాతాళ లోకంలో ఉన్న కొందరు ఏమడుగుతున్నారు చూడండి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము ఏమండి చదవండి 9వ వచనం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యము నిమిత్తము, తామిచ్చిన సాక్ష్యం నిమిత్తము వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం క్రింద చూశాను. బలిపీఠం క్రింద చూశాను. వారు ఎవరండి? వీళ్ళు బలిపీఠం మీద బలైనోళ్ళు. అంతే కదండి. వధించబడిన వారు అంటే ఎక్కడ వధించబడ్డారు? బలిపీఠం మీద. చాలామంది కొన్ని ప్రసంగాలు అర్థం కాక పిచ్చిగా ప్రసంగాలు చేస్తున్నారు. దేవుని కొరకు బలయ్యారు. బలిపీఠం ఉంది, బలి కావాలి. దేవుడు నీ బలిని కోరాడు. ఎలా? లోకంలో అర్పించేటువంటి బలులు కాదు అది. దేవుని కోసం బలి అవ్వవలసిన జీవితం ఉంది నీకు.
బలిపీఠం ఉంది, బలిపీఠం మీద బలవుతున్నారు. ఆ బలైన వాళ్ళు బలిపీఠం కింద కనపడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే, నాథా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందు అని బిగ్గరగా కేకలు వేశారంటండి. భూనివాసులకు తొందరగా ప్రతిదండన చేయి, ప్రతిదండన చేయి, ప్రతిదండన చేయి. ఎందాక తీర్పు తీర్చకయుందువు, ఎందాక తీర్పు తీర్చకుండా ఉంటావు. ఎవరంటే వీళ్ళు? దేవుని కోసం సాక్ష్యం ఇచ్చి ప్రాణాలు పోగొట్టుకున్న నీతిమంతులు. వాళ్ళు పాతాళంలో, పరదైస్సులో ఉన్నారు, నెమ్మది పొందే స్థలంలో ఉన్నారు. నెమ్మది పొందే స్థలంలో ఉన్నవారు దేవుణ్ణి అడుగుతున్నారు, నాథా సత్యస్వరూపి, ఎందాక ఈ భూనివాసులకు తీర్పు తీర్చకుండా ఉంటావు, వాళ్ళకి ఎందుకు ప్రతిదండన చెయ్యవు అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, ఈ భూమి మీద ఉన్నవారు మారరు నాయన, మారరు మారరు మారరు, వాళ్ళని తొందరగా తీసేయి, తొందరగా తీర్పు తీర్చి ఈ భూమి మీద నుంచి తుడిచేయి. ఇలా అడుగుతారా? అడుగుతారండి, అడుగుతారు. ఒకటి ఇది తెలియక భూమి మీద బాగా పొలాలు 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 సంపాదించుకొని విస్తారంగా పంట వేసుకున్నాడట. అలా పంట వేసుకున్నవాడు ఒకరోజు హ్యాపీగా తన పంట అంతా చూసుకొని హ్యాపీగా పడుకొని ఆలోచిస్తూ ఒక మాట అంటున్నాడు తన ప్రాణంతో. ఏమంటున్నాడు? లోకాసువార్త వచనం చూద్దామండి. లోకాసువార్త 12వ అధ్యాయము, లోకాసువార్త 12వ అధ్యాయము 17వ వచనం. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకొనుటకు నాకు స్థలం చాలదు గనక నేనేం చేయాలి? తనలో తాను ఆలోచించుకొని, నేను ఇలాగు చేతును, నా కొట్లు విప్పేస్తా, వాటికంటే గొప్పవి కట్టేస్తాను, అందులో నా ధాన్యం, నా ఆస్తిని సమకూర్చుకొని నా ప్రాణంతో, ప్రాణమా శరీరంతో చెప్తున్నాడు, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీ కొరకు సమకూర్చబడి ఉన్నది, సుఖించు, తిను, త్రాగు, సంతోషించుమని తన ప్రాణంతోనే చెప్పుకుంటున్నాడు, తన శరీరంతో చెప్పుకుంటున్నాడు. అయితే ఆ రాత్రి దేవుడు అడుగుతున్నాడు, వెర్రివాడా, ఈ భూమి మీద కోట్లు సంపాదించుకోవాలనుకునే ప్రతివాడు వెర్రివాడే, సంపాదించిన వాడు ప్రతివాడు వెర్రివాడే. ఎందుకంటే ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నాను అన్నాడా, అడుగుచున్నారు అన్నాడా? అడుగుచున్నారు. ఎవరు? నాథా సత్యస్వరూపి, అందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకయు ఉందువు. వాళ్ళు అడుగుతున్నారండి, నీతిమంతులండి వాళ్ళు. ఈ భూమి మీద మన కొరకు మారు 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 మారాలి, నువ్వు మారాలి, నువ్వు మారాలి దేవుని కొరకని సువార్త ప్రకటించి చనిపోయిన వాళ్ళు. అందులో చాలామంది నీతిమంతుల్ని ఈ లోకంలో చంపేశారు. హేబేలు మొదలుకొని బరకీయ కుమారుడైన జకర్యా రక్తం వరకు చిందించబడింది. అలాగే అపోస్తలులను చంపారు. ఈరోజు ఎంతోమంది సేవకులను చంపుతున్నారు. ఒక గ్రాహం స్టెయిన్స్ని ఒరిస్సాలో చంపేశారు. ఇలాంటి నీతిమంతులంతా అక్కడికి వెళితే, ప్రభువా ఇక రాజమండ్రిలో ఉన్నవాళ్ళు మారరు, వాళ్ళని తొందరగా తుడిచేయి. అలా ఒకవేళ దేవుడు వాళ్ళ మాట వింటే, ఆ ధనవంతుడికి చెప్పిన మాటే, వెర్రివాడ, ఈ రాత్రి వారు నీ ప్రాణమును అడుగుచున్నారు. వాళ్ళు అడిగారు, ప్రభు నువ్వు ఇచ్చేస్తావా, తీసేస్తావా? ఒక్కోసారి ఆయనకి తీయాలనిపించే వాళ్ళు అడగగానే తీసేస్తాడు. ఒకవేళ ఉంచాలనుకుంటే కొంచెం ఉండండి, వాళ్ళల్లో వాక్యం వినేవాళ్ళు ఉన్నారు, 3 రోజులు సబ్బెట్టిస్తారు. నా పిల్లలు 3 రోజులు సబ్బెడతారు. జూన్ నెల నుంచి సిద్ధపడుతున్నారు. నవంబర్లో, అక్టోబర్ ఎండింగ్లో మీటింగ్ ఉంటుంది. ఆ మీటింగ్ వరకు ఛాన్స్ ఇస్తాను, మారకపోతే ఆ నెక్స్ట్ డే తీసేస్తాను. అలా దేవుడు అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పాడు. ఒకవేళ నువ్వు నచ్చలేదా, వాళ్ళు అడిగినప్పుడు తీసేస్తాడు. ఈ రాత్రి వాళ్ళు నీ ప్రాణం అడుగుతున్నారు, నువ్వు సంపాదించినవి ఎవరి వగును. ఇలా ఒకనాడు భయంకరమైనటువంటి జీవితాన్ని జీవిస్తున్న ఒకడు చచ్చిపోయాడండి. వాడు పాతాళంలోనికి వెళ్ళి ఎంత అవస్థపడుతున్నాడో ఒక్కసారి పాట చూద్దామండి. మరణిస్తే కనిపించవలసినటువంటి ఆ పరిశుద్ధమైన లోకం, అణు రియాక్టర్లలో వచ్చిన అణు వ్యర్థాలు,
అవి చాలా ప్రమాదం అని వాటిని లోతైన ప్రదేశాలలో, లోతైనటువంటి ప్రదేశాలు భూముల్లో పెట్టేసి దాని మీద చాలా మందంగా కాంక్రీట్ వంటి బలమైనటువంటి స్ట్రాంగ్గా ఉండేటువంటి కాంక్రీట్ వేసేస్తారు. ఎందుకంటే అవి బయటకు వస్తే ప్రమాదం, అవి బయటికి విస్ఫోటనం కాకూడదు. అలాగే చెడిపోయిన ఈ ఆత్మలు ఎటు వాటిని నాశనం చేసే వీల్లేదు. ఎందుకంటే అవి దేవుని నుంచి వచ్చే కనుక శాశ్వతంగా ఉండాలి. అందుకే పాతాళం అనే ఓ భయంకరమైన స్థలంలో వాటిని ఎప్పుడూ అగ్నిలో కాలుస్తూ నిర్వీర్యం చేస్తూ వాటిని అలా ఉంచాలి. లేకపోతే అవి చాలా ప్రమాదం. అందుకే ఎప్పటికీ వాటికి బయటకు వచ్చే ఛాన్సే లేదు. కనుక ఒకసారి వెళ్ళావా బయటికి రావు. అందుకే వెళ్ళకముందే, కన్ను మూయకముందే, ఈ భూమిని విడవకముందే దేవుని కోసం మారి పరలోకానికి వెళ్ళే ఆత్మగా మారు. లేదా ఒకవేళ మన జీవితం మారకపోతే, క్రీస్తు రక్తంలో కడగబడకపోతే, పరిశుద్ధులుగా మారకపోతే భయంకరమైన అగ్నిజ్వాలలు ఎప్పటికీ కాలిపోవాలి. ఆలోచించండి, మంచి నిర్ణయం తీసుకోండి. ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ నుంచి వచ్చిన ఆత్మలు ఎంతో శక్తివంతమైనవి. అవి భయంకరమైన విస్ఫోటనంగా మారతాయని మీకు తెలుసు. అందుకే ఎప్పుడు వాటిని అగ్నిలో ఉంచి నిర్వీర్యం చేసేస్తూ ఇక ఎప్పటికీ ఎక్కడికి రానంత పటిష్టమైన బంధనాన్ని వాటికి వేశారు. ఇది ప్రపంచానికి తెలియక మనుషులు వ్యర్థమైన వాటిని, మనుషులు కల్పించే ప్రతి కల్పన వాక్యమును, వ్యర్థమైన కథలను నమ్ముతూ ఈ జీవితాన్ని నాశనానికి నడిపించుకుంటున్నారు. సత్యాన్ని సత్యంగా ప్రజల మధ్యకు ప్రకటించే వారి కరువైపోయారు. కన్ను మూసిన తర్వాత ఉన్న భయంకరమైన శిక్ష, దాన్ని చాలా సులువుగా తేలిగ్గా తీసుకుంటూ మనుషులు నాశనానికి వెళ్ళిపోతున్నారు. అలాంటి కాలంలో మీ బిడ్డలను మీరు ఎన్నుకున్నారు, నిలవబెట్టారు, రేపారు. కొన్ని లక్షల రూపాయల ఖర్చుతో అనేకుల కళ్ళకు వెలుగును వెదజల్లారు. జీవమార్గం వాళ్ళ కళ్ళ ఎదుటించారు. మీ పిల్లలు విన్నారు 3 దినాలు, నాయన మీ కొరకు బ్రతకడానికి మంచి నిర్ణయం తీసుకుని స్థలాన్ని విడిచి వెళ్ళులాగున వారికి సహాయం చేయండి. వెళుతుండగా క్షేమంగా తోడుకొని వెళ్ళండి. వారి జీవితాల్లో ఈ వాక్యం ఫలింప చేసుకొనుటకు వారికి సహాయం చేయండి. ఎంతో ఖర్చుతోనూ, ఎంతో కష్టంతోనూ మీపై ఉన్న అమితమైన ప్రేమను ఎలాగూ చాటిన మీ పిల్లలు కాలేజ్ ఆఫ్ బైబిల్ టెక్నాలజీ, క్రైస్ట్ చర్చ్ కొంతమూరు, అలాగే రీసెర్చ్ సెంటర్స్, ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించండి. శ్రమపడిన బిడ్డలందరికీ తగిన ప్రతిఫలం ఇవ్వండి. కష్టార్జితం ఇచ్చిన ప్రతి బిడ్డకు 100 రెట్లు పరలోకమందు సిద్ధపరచండి. మీ బిడ్డలందరినీ నాయకుడిగా ముందుండి నడిపిస్తున్న దానియేలు గారిని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని దీవించండి. మేమంతా ఎలాగూ మీ పక్షంగా ప్రజలను పరలోకానికి నడిపించడానికి ప్రయాసపడుతున్నామంటే ఆ మార్గాన్ని చూపింది మాకు మీ కుమారుడు ఈ భూమి మీద జయశాలి గారు. ఆయనకు మంచి ఆరోగ్యం, ఆయుష్యం ఇవ్వండి. మేమంతా మాకు రక్షకుడు, మా విశ్వాసమునకు కర్త అయిన క్రీస్తు వైపు చూచు ఈ భూమి మీద ఉన్న మా జీవితం అశాశ్వతమని గ్రహించి శాశ్వతమైన లోకానికి మా ఆత్మలను నడిపించుకునే భాగ్యం మిమ్మని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం సకల పరిశుద్ధులకు మనకు తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. మీ అందరికీ వందనాలు.